అసలేమొద్దురా బాబు. పాత రూల్స్ అయి ఉంటే నేను ఖచ్చితంగా సపోర్ట్ చేసేవాడిని. ఇప్పుడు కొత్త రూల్స్ రావటం వల్ల నేనైతే అస్సలు సపోర్ట్ చేయను ఎంబీబీఎస్ అబ్రాడ్. మీరు ఆ కంట్రీకి వెళ్ళి లాంగ్వేజ్, బిఎస్, ప్రీ మెడికల్ కోర్సు 6 months to 1 year చేసి 4.5 years ఎంబీబీఎస్ చేసి 1 year ఇంటర్న్షిప్ చేసి ఫ్రమ్ ద సేమ్ కాలేజ్ అయిపోయిన తర్వాత ఆ కంట్రీ యొక్క లైసెన్స్ ఎగ్జామ్ రాసి దాని తర్వాత ఇండియాకి వచ్చి ఎఫ్ఎంజీ ఎగ్జామ్ రాసి ఇంటర్న్షిప్ చేసి అప్పుడుగా మీకు పిఆర్ రాదు. అది కూడా ఏంటంటే మీరు మెడిసిన్ జాయిన్ అయిన దగ్గర నుండి మీరు ఆ కంట్రీకి వెళ్ళిన దగ్గర నుండి మీకు మొత్తం ఇండియాలో కూడా ఇంటర్న్షిప్ అయిపోయే వరకు మీకు మొత్తం విత్ ఇన్ 10 years లో అయిపోవాలి. కానీ కరెక్ట్ చేస్తే మీకు 7 to 8 to 9 years పడుతుంది. ఎక్కడైనా సరే మధ్యలో లాగ్ అయ్యారా, లాగ్ అయితే అయిపోయి ఇంకా మీ డిగ్రీ వాల్యూ కూడా కాదు. సో కాబట్టి గైస్ ఎంబీబీఎస్ అబ్రాడ్ కూడా మనకి దగ్గరలో 40 to 50 అవుతుంది. కానీ బి కేటగిరీ ఇండియాలో కూడా అంతే దగ్గర అవుతుంది కదా. సో కాబట్టి ఒక 10 to 20 ఎక్స్ట్రా అవుతుంది. సో కాబట్టి మనం ఇక్కడే బి కేటగిరీయో లేకపోతే ఇక్కడే చేయడానికి ట్రై చేయండి గైస్, ఓకేనా. ఎందుకంటే అక్కడ పోయి కూడా మళ్ళీ మనం ఎంత ఇబ్బంది పడటం అసలు వద్దు ఆ లైఫ్, ఓకేనా. కాబట్టి ఏమేమి రూల్స్ వస్తాయో మనకే తెలియదు. మళ్ళీ నెక్స్ట్ ఎగ్జామ్ వస్తుంది ఇదంటది ఎందుకే బాబు, అంత గాల్ లేకుండా ఇక్కడే ఏదో చూసుకోండి గైస్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.